ఎవరికి బాధ వచ్చినా మీకు హామీలు ఇచ్చి భరోసాలు ఇచ్చి నాయకులు ఉంటారు. ఇళ్ళ ముందు కోట్లు వేయడానికి మనీ అడగడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు. గెలవడానికి గవర్నమెంట్ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకునేవి కూడా ఉంటాయి. మీ సమస్యల్ని మేనిఫెస్టోలో కూడా పెట్టుకున్నారంట. మేనిఫెస్టోలో పెట్టుకున్నా కూడా అటు పక్కగా కూడా చూడకుండా మిమ్మల్ని ఇట్లా గాలికి వదిలేయడాన్ని ఎట్లా చూస్తారన్నా? ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వం మా పైన చాలా నిరంకుశమైన భావంతో చూస్తుంది మేడం. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు మేము న్యాయపరంగానే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మేడం. ఏంటంటే మాకు ఇప్పుడు ఉన్నటువంటి సర్వీస్ని ఇప్పుడైతే ఎవరైతే గెస్ట్ లెక్చర్స్ పనిచేస్తున్నారో వాళ్ళని కంటిన్యూషన్ చేస్తూ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రజాప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో పొందుపరిచిందో ఆ కన్సల్టేట్ పేని అమలు చేస్తూ మాకు జీవోని ఇంప్లిమెంట్ చేస్తే మేము ఈరోజు ఒక ఉద్యోగ భద్రత ఉందనే భావంతో మేము కూడా ధైర్యంగా మా కుటుంబంలో జీవనాన్ని కొనసాగిస్తాం. ఈరోజు చూసుకున్నట్టయితే ప్రధానంగా అయితే ఇంట్లో రేపు మళ్ళొచ్చే సంవత్సరం నాకు ఉద్యోగం ఉంటుందా లేదా అనే ఒక ఉద్యోగ అభద్రతతో ఉంటున్నా మేడం. నా పేరెంట్స్ అనేది వాళ్ళ ఏజ్ వారిడ్ పర్సన్స్, వాళ్ళు ఆధారపడేది నా పైననే. ఇప్పుడు నేను ఉన్నత విద్యలు చదువుకొని ఒక దగ్గరికి వెళ్ళి కూలి పనులకి వెళ్ళలేను. ఇదే ప్రొఫెషన్ ఎందుకు ఉంచుకున్నానంటే నాకు నా ప్రొఫెషన్ మీద ఉన్నటువంటి లవ్ అండ్ ఎఫెక్షన్. కాబట్టి ప్రభుత్వం ఇది దృష్టిలోకి తీసుకొని ఈ విధంగా మాకు న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాను. నేను వనపర్తి డిస్టిక్ పెబ్బేర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చిన మేడం. నేను గత 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాను మేడం. సో నా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఎవరైతే గెస్ట్ లెక్చరర్స్ ఉన్నారో అందరినీ కంటిన్యూస్ చేయాలి. తర్వాత వచ్చేసి కన్సల్టెంట్ పే చేయాలి. ఇప్పుడు ప్రభుత్వం ప్రధానంగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో డిగ్రీ చదువుతున్న ప్రతి స్టూడెంట్స్ 18 ఇయర్స్ మేజరే ఉన్నారు. కాబట్టి ఓటు హక్కు ప్రతి ఒక్క పౌరుడు కలిగి ఉంటారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు మా పైన పాజిటివ్ డెసిషన్ తీసుకోకపోతే ఈ యొక్క ఏమవుతుంది ఎఫెక్ట్ ఏంటంటే లోకల్ ఎలక్షన్లో ఖచ్చితంగా చూపిస్తాం మేడం. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పేసి గత ఎలక్షన్లో మేము మా విద్యార్థులకు చెప్పుకొని ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొచ్చుకున్నాము. ఇప్పుడు మన ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వమే పట్టించుకోకున్నట్టు మా పట్ల నిరక్షత వ్యవహరిస్తే ఇది చాలా అసంతృప్తి కలిగిస్తుంది. నెక్స్ట్ లోకల్ ఎలక్షన్లని దృష్టిలో పెట్టుకొని మా పైన పాజిటివ్ డెసిషన్స్ ఇవ్వాలి, కంటిన్యూస్ చేయాలి. ఇప్పుడు ఎవరైతే గెస్ట్ లెక్చర్స్గా చేస్తున్నా వాళ్ళకు కంటిన్యూషన్ ఇవ్వాలి. ప్లస్ వచ్చేసి కన్సల్టెంట్ పే చేయాలని వినవించుకుంటున్నాను మేడం.